కావాలి కదా. ఇప్పుడు మీరు చూడండి, రాష్ట్రంలో 2 పార్టీల తరపున పోటీ చేస్తున్న ఎస్సీ ఎస్టీ వాళ్ళలో ఎక్కువ మంది మాజీ రిటైర్డ్ అధికారులు ఎక్కువ ఉన్నారు. మాజీ అధికారులు అది ఆర్డీఓ స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వరలరామయ్య గారు మాజీ సర్కిల్ ఇన్స్పెక్టరు, లేకపోతే ఆనంద్ బాబు గారు ఇంకొక ఉద్యోగం, జవహర్ బాబు గారు ఇంకొక ఉద్యోగం, టీచరు, ఇట్లాగా ఏదో ఒకటి. అట్లాగే ఇప్పుడు ఆయన మన ఇది గుంటూరు పక్కన ఉన్నట్టు పత్తిపాడు ఆయన రామాంజనేయులు ఏదో ఉన్నారు కదా, ఆయన ఏంటి మాజీ ఇదే కదా, అధికారే కదా, ఐఏఎస్ అనుకుంటా ఆయన, ఐఏఎస్ ఐపీఎస్ ఉంది సంథింగ్, బోర రామాంజనేయులు గారు. ఇట్లాగా ప్రతి ఒక్కరికి ఉన్నది. ఈ దఫా జగన్కి అయాచితవరంగా వస్తారు వీళ్ళందరూ. ఇప్పుడు మొన్నటిసారి కూడా వైసీపీకి గట్టిగా గెలిచినటువంటి దాంట్లో ఇప్పుడు అమ్మాయి మన అరకు దగ్గర అమ్మాయి గెలిచింది, తర్వాత ఎర్రగొండపాలెం చంద్రశేఖర్ గెలిచారు. ఇట్లాగే ఎస్సీ సెగ్మెంట్ లో కొంత పట్టు ఉన్నది కదా వీళ్ళకి పట్టు ఉన్న సెగ్మెంట్ లో వీళ్ళ సొంత ఏరియాలో ఖాళీ ఉంటే అదే తీసుకుంటారు ఆటోమేటిక్ గా. దానికి ముందుగా ఇప్పుడు ఏంటి, కన్ఫ్రంటేషన్ చేయడం బెటర్ వీళ్ళకి. ఎందుకు, ప్రభుత్వం బలవంతంగా పంపించేసింది మమ్మల్ని అన్నటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళ సామాజిక వర్గాలు క్రియేట్ చేయాలని కూడా అనుకుంటారు. గతంలో ఏంటంటే ఎస్సీ ఎస్టీ అధికారులు వాళ్ళ పొజిషన్ లో ఉండేసి రిటైర్ అయిపోయే వాళ్ళు తప్పించి